ముందుగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు అనే పదంలోనే ఎంతో మాధుర్యం ఉంది. తెలుగులకు భాష మన తెలుగు భాష, అమ్మదనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాము. వ్యవహారిక భాష ఉద్యమకర్త అయిన గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి పుట్టినరోజు ఈరోజు. ఈయన గ్రామీణ భాషలో ఉండే పాఠ్యాంశాలను మన వాడుక భాషలోకి మార్చడానికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి గిడుగు రామమూర్తి. తెలుగు భాషకు ఈయన చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివి. అందుకే మన వాడుక భాష తెలుగులోనే పాఠ్యాంశాలు బోధించాలని ఎన్నో ఉద్యమాలను చేశారు. దేశ భాషలకు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. ఇతర భాషల వ్యామోహంలో తెలుగు భాషను మర్చిపోవద్దు. ఏ ప్రాంతానికి వెళ్ళినా మన మాతృభాష గొప్పదనం మరువకు. ధన్యవాదములు. భాష వ్యామోహంతో మరవకు తెలుగు భాష. తెలుగు భాష నేర్చుకుందాం, తెలుగు భాష గౌరవిద్దాం. ముత్యాలాంటి అక్షరాల భాష తెలుగు భాష. శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఆగస్టు 29న భారతదేశంలోని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటారు. గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటారు. తెలుగు భాష ద్రావిడ భాషల కుటుంబానికి చెందిన భాష. దేశంలో అత్యధికంగా మాతృభాష మాట్లాడే భాషల్లో తెలుగు 4వ స్థానంలో ఉంది. మన తెలుగు భాష దేశ భాషల్లో గొప్పది. అందుకే శ్రీకృష్ణదేవరాయల దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు. నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న తెలుగులో గొప్ప కవులు. భారతదేశంలో తెలుగు భాష మాట్లాడేవారు తక్కువవుతున్నారు. ప్రతి ఒక్కరూ తెలుగు భాష నేర్చుకొని మాట్లాడాలి అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. తొలితేనే పలుకుల తెలుగు, తీయనైన పలకరింపుల వెలుగు మన తెలుగు. ఉదయించే బాలుని క్రియనాల తొలి పొద్దు పొడుపు మన తెలుగు. అడవంతా పచ్చదనం పైరు పచ్చల మన తెలుగు. మదిని హాయిగా గొలుపు అందాల మరందాల పూలమాల మన తెలుగు. భాషలు వేరైనా వేషాలు మరేమైనా భాషకు లేదు ఏ భేదాభావం. దీని మైమరిపించే భాష మన తెలుగు భాష. పక్షుల కిలకిల రాగాలతో గోరువంక వెన్నెలతో కిన్నరేని సాని నాట్య భంగిమ్మలతో వెలసిల్లేది మన తెలుగు భాష. జాతికి నిండుదనాల మనసుకు హాయిగా కల్పించే భాష తెలుగు భాష.